Hello everyone, how are you all? I hope you're all fine. So, children, మన previous class లో ఇది సెకండ్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం కదా, ద మిల్క్ వ్యాన్స్ కో. సో దాంట్లో గ్రామర్ పార్ట్ కూడా ఇది కంప్లీట్ చేసుకున్నాం. సో వీ హ్యావ్ సమ్ గ్రామర్ రిమైనింగ్ హియర్. ఇక్కడ కొంచెం గ్రామర్ మిగిలిపోయింది. సో మై గ్రామర్ ఇఫ్ క్లాజెస్ గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. if clauses. ఓకే, క్లాజెస్. ఇఫ్ అనే వర్డ్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే అసలు ఈ సెంటెన్సెస్ మనకి దేనికి యూజ్ అవుతాయి అనేది విల్ కమ్ టు నో టుడే. రీడ్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, అవి చదువుకొని తర్వాత అసలు అవి ఏంటో అనేది చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, ఇఫ్ యూ లై ఇన్ ద హాట్ సన్ యూ విల్ డై. సో ఫస్ట్ వన్ ఈస్ if you lie in the hot sun you will die. So this is the first sentence given here. Next, second one, if I don't earn money, my family will suffer. So these are the two sentences given here. First one is, if you lie in the hot sun you will die. So first మనం దీనికి మీనింగ్ తెలుసుకోవాలి. లై అంటే ఏంటి? లై అంటే అబద్ధం కదా. లై అంటే ఏంటి? అబద్ధం. సో ఇఫ్ యూ లై ఇన్ ద హాట్ సన్, సో లై అంటే మనకి టూ డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. లై అంటే ఫస్ట్ వన్ ఈస్ అబద్ధం, ఇంకొకటి ఏంటి? పడుకోవడం. అంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఈ లెసన్ మీకు సో నాట్ టు యూ, ఐ థింక్ మనం ఫిఫ్త్ క్లాస్ లెసన్లో వాళ్ళకి వచ్చింది. లై అంటే వన్ మీనింగ్ ఈస్ అబద్ధం, ఇంకొకటి ఏంటంటే రెస్ట్ తీసుకోవడం. లై అంటే జస్ట్ మనం అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు ఇంటి దగ్గర చూస్తే అట్లా ఫ్లోర్ మీద లేకపోతే మంచం మీద ఇట్లా నడుము వాలుస్తామంటారు కదా. సో లై పడుకోవటం. సో దీస్ ఆర్ ద టూ మీనింగ్స్ మనకి లై అంటే ఉన్నవి. సో మనం దీన్ని మనం టూ డిఫరెంట్ మీనింగ్స్ కూడా తీసుకోవచ్చు. మనం ఎలా తీసుకున్నా కానీ అది ఒక ఫ్యాక్ట్. మనకి అబద్ధం అనే వర్డ్ మనం పక్కన పెట్టుకుంటే పడుకోవడం అనే వర్డ్ తీసుకోండి. ఇఫ్ యూ లై ఇన్ ద హాట్ సన్ అంటే నువ్వు ఈ ఎండ, హాట్ సన్ అంటే సన్ ఎలా ఉంటుంది? చాలా వేడిగా ఉంటుంది. సో నువ్వు ఆ ఎండలోనే అలా పడుకొని ఉంటే ఏమవుతుంది? యు విల్ డై. సో నువ్వు ఆ ఎండలో అలాగే పడుకున్నావు ఏమవుతుంది? నువ్వు చనిపోతావు. బికాస్ హీట్ని ఎక్కువగా ఎవరు తట్టుకోలేరు కదా. సో ఒక టైం వరకే ఉండగలం, కానీ తర్వాత అయినా మనకు రెస్ట్ కావాలి కదా. సో కంటిన్యూస్గా హాట్ సన్ కింద ఉంటే ఏమవుతుంది? విల్ గెట్ స్ట్రోక్ వస్తుంది ఫస్ట్. సో సన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? If it is serious, you will die. Next, if I don't earn money, my family will suffer. ఇక్కడ ఏంటి చూడండి, if I don't earn అంటే ఏంటి? సంపాదించడం. సో నేను ఒకవేళ డబ్బు సంపాదించకపోతే my family will suffer, నా ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడుతుంది. సో ఇవి ఈ టూ సెంటెన్సెస్ యొక్క మీనింగ్. నేను మనీ సంపాదించకపోతే నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ఇఫ్ యూ, నువ్వు ఒకవేళ ఇలాగే పడుకుంటే ఏమవుతుంది? ఎండలో యూ విల్ డై. సో ఇవి టూ సెంటెన్సెస్ మనకి ఇచ్చాడు. కండిషన్స్ లైక్ దీస్ ఆర్ కాల్డ్ రియల్ కండిషన్స్. సో ఇక్కడ ఇతను ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి ఇతను నేను డబ్బు సంపాదించకపోతే సరిపోతుందని అతను చెప్పాడు. సో ఇఫ్ యూ లై ఇన్ ద హాట్ సన్, సో ఇది ట్రూత్. ఎవరికైనా అంతే కదా, కంటిన్యూస్గా ఎండలో అలాగే పడుకుని ఉంటే ఏమవుతుంది? ఆ హీట్కి తట్టుకోలేక బాడీ డిహైడ్రేట్ అయిపోయి సన్ స్ట్రోక్ వచ్చి
దే విల్ డై. సో కండిషన్స్ లైక్ దిస్, ఇటువంటి వాటిని ఏమంటారంటే రియల్ కండిషన్స్ అంటారంట. ఇన్ దిస్ కండిషన్ వీ హ్యావ్ టూ క్లాజెస్. ఇన్ దిస్ కండిషన్స్ మనకేమున్నాయి, టూ క్లాజెస్ ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ వన్ ఈస్ దిస్ ఈస్ అప్ టు హియర్, ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదేంటి? ఇఫ్ క్లాజ్. ఓకే, సో దీనికి జరిగే రియాక్షన్ దిస్ ఈస్ మెయిన్ క్లాజ్. ఓకే, ఇదేంటి? ఇఫ్ ఒకవేళ ఇది జరిగితే ఏం జరుగుతుంది? యూ విల్ డై. సో ఇఫ్ యూ డోంట్ ప్లే ఇన్ ద సన్ యూ విల్ నాట్ డై. సో ఒకవేళ జరగలేదనుకో ఏమవుతుంది? నువ్వు చనిపోవు. సో ఇది ఇఫ్ క్లాజ్ అంటే ఒకవేళ ఇది జరిగితే. ఇఫ్ ఇఫ్ అంటే ఏంటి? ఒకవేళ ఇది జరిగితే ఏమవుతుంది? యూ విల్ డై, మెయిన్ క్లాజ్. ఇక్కడ కూడా అంతే. ఇఫ్ ఐ డోంట్ ఎర్న్ మనీ, నేను ఒకవేళ డబ్బు సంపాదించకపోతే. సో ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ ఈస్ ఇఫ్ క్లాజ్, ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ ఈస్ మెయిన్ క్లాజ్. సో అర్థమైంది కదా ఇఫ్ క్లాజ్ మెయిన్ క్లాజ్ అంటే. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్, దాని యొక్క స్ట్రక్చర్ మనం ఎలా ఫామ్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకి ఇచ్చాడు. స్ట్రక్చర్ యొక్క ఫార్ములా చూడండి, V1. సో V1 అంటే ఏంటి? వర్బ్, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఓకే, మనకి ఇంకా ఏమి ఇచ్చాడు? V1 ఆర్. సో దిస్ ఈస్ ఫర్ ఇఫ్ క్లాజ్. ఓకే, V1 ఆర్, V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్. మనకి ఈ ఎస్ ఈఎస్ ఎక్కడ యూజ్ చేస్తామో తెలుసు కదా. సో వాటిని బట్టి మనం బేస్ చేసుకొని వర్డ్స్, మనకు వచ్చే వర్డ్స్ ని బట్టి ఎస్ ఆర్ ఈఎస్ అనే వర్డ్స్ రాసుకుంటాం. V1 అంటే ఏంటి? ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. సో దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫార్ములా ఫర్ ఇఫ్. అంటే ఈ ఇఫ్ క్లాజ్, ఈ ఇఫ్ సెంటెన్స్ ని ఫార్మ్ చేయడానికి మనకు ఉన్న ఫార్ములా ఇది. నెక్స్ట్ మెయిన్ క్లాజ్. విల్ ఆర్ షెల్ ప్లస్ V1. సో ఇక్కడ విల్ ఆర్ షల్ ప్లస్ V1. సేమ్ ఇక్కడ కూడా V1 అంటే ఏంటి? ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. విల్ ఆర్ షల్, ఈ విల్ ఆర్ షల్ ఎక్కడ యూజ్ చేయాలనేది మనం టెన్సెస్ చెప్పినప్పుడు క్లియర్ గా చెప్పుకున్నాం, రైట్? విల్ షల్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఐ వి. సో వి విల్ యూజ్ షాల్. షాల్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, రిమైనింగ్ వాటికి విల్ యూజ్ విల్. సబ్జెక్ట్ అనేది ఐ ఆర్ వి అనే సబ్జెక్ట్ మనకు వచ్చినట్లయితే వి యూజ్ షాల్. సో తర్వాత మనం వి విల్ యూజ్ విల్ ఫర్ ద రిమైనింగ్ వర్డ్స్. సో ఇక్కడ మనం అర్థమైంది కదా ఇక్కడ మనం చెప్పుకున్న టూ సెంటెన్సెస్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే, సో ఈ టూ సెంటెన్సెస్ రబ్ చేసుకుందాం. మనకి మీకు ఇఫ్ క్లాజ్ ఏంటి, మెయిన్ క్లాజ్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా. సో కామా ఉన్నంత వరకు ఇటు సైడ్ ఉన్నది ఇఫ్ క్లాజ్. సో ద రిమైనింగ్ పార్ట్ ఈస్ మెయిన్ క్లాజ్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? యు. V1 మనకి ఏముంది ఇక్కడ? V1. ఇఫ్ యు ప్లే వెల్. ఓకే, సో ఇక్కడ వరకు ఇఫ్ క్లాజ్ అనేది అయిపోయింది. ఇఫ్ యు ప్లే వెల్ యు విల్ విన్. యు విల్ విన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ యూ ప్లే వెల్ యూ విల్ విన్ అంటే నువ్వు బాగా ఆడితే యూ విల్ విన్, నువ్వు గెలుస్తావు. ఇక్కడ మనకి విల్ ఎందుకు వచ్చింది? బికాస్ మనకి సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? యూ. సో యూ విల్ రైట్ విల్. షాల్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? షాల్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఐ ఆర్ వి వచ్చినప్పుడే వి యూస్ షాల్. బట్ మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది యూ వచ్చింది కాబట్టి వి యూస్ విల్ హియర్. సో ఇది మనకి వచ్చిన సెంటెన్స్, మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్. సో నెక్స్ట్, ఇఫ్
she works hard. If she works hard, she will get good marks. If she works hard, తను నిజంగా కష్టపడి చదివితే, వర్క్స్ హార్డ్, ఆమె చేసే వర్క్లో కష్టపడితే, షీ విల్ గెట్ గుడ్ మార్క్స్, ఆమెకి చాలా మంచి మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా మనకి ఏముంది, ఇక్కడ హీ షీ ఇట్ షీ ఉంది. సో వి రోట్ విల్ హియర్. ఓకే, మనం క్లియర్గా చెప్పుకుంటున్నాం. మనం ఎప్పుడైనా ఈ విల్ షెల్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే, షాల్ అనేది ఐఆర్బి అనేవి సబ్జెక్ట్స్ గా ఉన్నప్పుడు సెంటెన్స్ లో వి షుడ్ యూస్ షాల్. సో రిమైనింగ్ టు ఆల్ వి షుడ్ యూస్ విల్. ఇక్కడ మనకి లెట్స్ డూ అని కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చాడు. సో సారీ, ఎగ్జాంపుల్స్ బ్లాంక్స్ కూడా ఇచ్చాడు. సో విల్ సీ వాట్ దే ఆర్. సో ఇక్కడ ఫస్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, now complete these sentences, use one of the words in the box in each sentence. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు. సో వాడు ఏం చేయమంటున్నాడంటే, వాడు అడిగింది ఏంటి అంటే, ఈ యూసేజ్ ఆఫ్ విల్ ఆర్ షాల్ మీకు ఏ మాత్రం అర్థమైందనే దాన్ని బట్టి ఈ విల్ ఆర్ షాల్ ఎక్కడ యూజ్ చేయాలనేది మీరు నేర్చుకోవాలి. అండ్ టు ద సెంటెన్స్, ఆ సెంటెన్స్ కి సూట్ అయ్యేలాగా ఇక్కడ మనకి బ్లాంక్స్ లో ఇచ్చిన వర్డ్స్ ని మనం యాడ్ చేయాలి విత్ ద ఇక్కడ ఒక ఈ విల్ ఆర్ షల్. సో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే, సో ఇఫ్ అశోక్ వర్క్స్ హార్డ్, సో ఫస్ట్ వన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. If Ashok works hard, he will సో ఇఫ్ అశోక్ వర్క్స్ హార్డ్, హీ విల్, హీ వచ్చింది కాబట్టి వాడే ఇచ్చాడు డైరెక్ట్ ఫస్ట్ వన్ కి హీ విల్ అని. సో డాష్ హిస్ ఎగ్జామ్స్, హీ విల్ డాష్ హిస్ ఎగ్జామ్స్. ఇక్కడ మనకి 5 ఆన్సర్స్ ఇచ్చాడు కదా ఆల్రెడీ. హీ విల్, మనం ఒక ఫస్ట్ ఈ సెంటెన్సెస్ ఇక్కడ మనకి ఇచ్చిన 5 వర్డ్స్ ని మనం చూద్దాం. హీ విల్ టేక్ అని రాద్దాం. సో జస్ట్ సి, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇఫ్ అశోక్ వర్క్స్ హార్డ్, హీ విల్ టేక్ హిస్ ఎగ్జామ్స్. ఇది కరెక్ట్ మీనింగా? నో. వి విల్ చెక్ ద సెకండ్ వన్. హీ విల్ ఫీల్ హిస్ ఎగ్జామ్స్. సో ఇఫ్ అశోక్ వర్క్స్ హార్డ్, హీ విల్ ఫీల్ హిస్ ఎగ్జామ్స్. ఇది కరెక్టా ఈ సెంటెన్స్? నో. హీ విల్ ఫీల్, అతను ఎగ్జామ్స్ ఫీల్ అవుతాడా? నో. నెక్స్ట్ బి, హీ విల్ బీ హిస్ ఎగ్జామ్స్. సో నాట్ ఏ కరెక్ట్ మీనింగ్, బి కూడా కరెక్ట్ కాదు కదా. సో మనకి నెక్స్ట్ వన్ ఏంటి? పాస్. సో చూడండి, ఇఫ్ అశోక్ వర్క్స్ హార్డ్, హీ విల్ పాస్ హిస్ ఎగ్జామ్స్. అశోక్ నిజంగా కష్టపడి చదివితే హీ విల్ పాస్ హిస్ ఎగ్జామ్స్, అతను నిజంగానే ఆ ఎగ్జామ్స్ పాస్ అవుతాడు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇఫ్ రాజు waters the plants every day, it ఇక్కడ వాడు చిన్న గ్రామర్ మిస్టేక్, అంటే సారీ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది.
So all of you add the word alive after the blank. So if Raju waters the plants every day, after the blank మీరు ఏం చేస్తారంటే alive అనే వర్డ్ మీరు పెన్ తో ఆర్ పెన్సిల్ తో రాసుకోండి. సో మేబీ ఆ ప్రింటింగ్ మిస్టేక్ పడలేదు. సో ఇఫ్ రాజు వాటర్స్ ద ప్లాంట్స్, రాజు కనుక ప్రతిరోజు వాటర్ పోస్తే ఎవ్రీడే. ఇట్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? ఇట్. సో వాట్ షుడ్ బి రైట్? విల్ ఆర్ షాల్. ఇట్ వచ్చినప్పుడు వి షుడ్ రైట్ విల్. ఓకే, వి షుడ్ రైట్ విల్. సో మనం నెక్స్ట్ ఇంకా మనకి మిగిలిన ఆన్సర్ చూద్దాం. ఆల్రెడీ పాస్ అనే ఆన్సర్ అయిపోయింది కాబట్టి ఇట్ విల్ టేక్ ఎలైవా? నో. టేక్ అంటే ఏంటి? తీసుకోవడం. ఫీల్ అంటే ఫీల్ అవడం. ఇట్ విల్ ఫీల్ ఎలైవ్. సో వాటర్ పోస్తే ఫీల్ అవుతున్నట్టు ఉంటుందా? సో ఇట్ విల్ ఫీల్ ఎలైవ్. సో ఇప్పుడు మనకి ప్రతిరోజు ఫుడ్ తీసుకుంటేనే కదా మన బాడీ ఏమంటాం, ఎనర్జెటిక్ గా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది మన బాడీకి. సో మనం ఒక 1 డే ఆర్ లేకపోతే ఒక 2 మార్నింగ్ ఆఫ్టర్నూన్ తిరుగుంటే ఎలా ఉంటుంది? కళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది. బాడీ అసలు మనం ఎక్కడికి మూవ్ అవ్వలేము కదా, చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇఫ్ రాజు వాటర్స్ ద ప్లాంట్స్ ఎవ్రీ డే, ఇట్ విల్ ఫీల్ అలైవ్. సో దాని ప్రాణం అలా. ఇప్పుడు మనం అంటూ కొంతమంది మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎక్కడికైనా బాగా ఎండలో కానీ ఎక్కడికైనా దూర ప్రయాణం నుంచి వచ్చినప్పుడు కానీ ఏదైనా సడన్ గా ఫుడ్ తినకుండా లేకపోతే వాటర్ తాగితేనో జ్యూస్ తాగితేనో సమ్ ఫుడ్ ఏదైనా తీసుకుంటే ఏమంటారు? ప్రాణం లేసి వచ్చినట్లయింది అంటారు కదా. సో ప్లాంట్ ఎవ్రీడే ప్లాంట్ చేస్తే ఏమవుతుంది? ఇట్ విల్ ఫీల్ అలైవ్. ఓకే, సో నేను ఫస్ట్ 2 బ్లాంక్స్ చెప్పాను. సో ఆల్రెడీ ఫస్ట్ వన్ కి విల్ అనే వర్డ్ ఉంది. సో సెకండ్ వన్ ఆల్సో దేర్ విల్. సో నెక్స్ట్ 3 వర్డ్స్ మీరు ఏం చేస్తారంటే 3 సెంటెన్సెస్. ఇక్కడ మీకు విల్ షాల్ ఎక్కడ యూజ్ చేస్తామో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో వి యూజ్ షాల్ ఓన్లీ అట్ దిస్ 2 సబ్జెక్ట్స్. ఫర్ రిమైనింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్ వి షుడ్ యూజ్ విల్. సో ఆ విల్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తారు, షాల్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది మీరే ట్రై చేసి. సో ఇంకా మీకు సూటబుల్ వర్డ్స్ ఉన్నాయి కదా, టేక్, బీ, మిస్. సో ఈ 3 రిమైనింగ్ వర్డ్స్ విత్ దిస్ సూటబుల్ విల్ ఆర్ షాల్ మీరు రాసి నాకు హోంవర్క్ గా పంపించండి. సో ఈరోజు మనం ఇఫ్ క్లాసెస్ ఇక్కడ వరకు చెప్పుకున్నాం కదా. సో ఇఫ్ అంటే జరిగేది కదా. సో నెక్స్ట్ అన్లెస్, రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ లో అన్లెస్ అంటే అది జరగకపోతే చేయకపోతే ఎలా ఉంటుంది అనేది రిమైనింగ్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. సో ఎవ్రీవన్ షుడ్ డూ యువర్ హోంవర్క్ రెగ్యులర్లీ. సో దిస్ ఇస్ యువర్ ఎండ్ ఆఫ్ యువర్ క్లాస్. ఓకే, బాయ్.